హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణ హత్య జరిగింది. 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. తల్లిదండ్రులు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, 12 ఏళ్ల బాలిక హత్యకు సంబంధించి వివరాలేంటి? అయితే కుకట్పల్లి యొక్క హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే 12 సంవత్సరాల సంబంధించిన కొంతమంది తెలిసిన వ్యక్తులే యొక్క హత్య చేశారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కృష్ణ రేణుక ఇద్దరు కూడా దంపతులు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు సహస్ర, ఒక కుమార్ కూడా ఉన్నారు. అయితే వీరిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగం నిమిత్తం ఈ రోజు ఉదయం ఇంటి నుంచి కూడా బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో బాబు స్కూల్ కి వెళ్ళడము, ఈరోజు టిఫిన్ ఇవ్వడానికి కూడా ఒక్కసారిగా ఇంటికి రావచ్చారు. ఇంటికి వచ్చిన నేపథ్యంలో కూతురు బెడ్ పైన కూడా అతి దారుణంగా హత్యకు గురి అయి ఉన్న నేపథ్యంలో చూసి ఇప్పటికే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఘటనా స్థలంలో చేరుకొని పూర్తిగా ఇందులో దర్యాప్తు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రము సీసీ ఫుటేజ్ లను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా లోపలికి ఎవరు వచ్చారు, దాని తర్వాత ఏం జరిగింది అనే దానిపైన కూడా న్యూస్ టీం కూడా పనిచేస్తున్న పరిస్థితి చూస్తాము. మరోవైపు చూస్తే మాత్రము అయితే ఇందులో ఎవరైనా దొంగతనానికి వచ్చి ఇలా అమ్మాయి అడ్డుకోవడంతో ఒకసారిగా హత్య చేస్తారనే దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే తెలిసిన వ్యక్తులు ఎవరైనా వచ్చి ఒక హత్య చేస్తారనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తారు. మరోవైపు వీళ్ళ కుటుంబానికి గతంలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా, విభేదాలు ఉంటే దానికి సంబంధించి దానిపైన కూడా ఆరా తీస్తారు. మొత్తానికి మాత్రము 2 టీములుగా ఏర్పడిన పోలీసులు ఈ యొక్క హత్యకు సంబంధించి ఎవరై ఉంటారనే దానిపైన కూడా ప్రజెంట్ ఆ యొక్క సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఇందులో మాత్రం ప్రధానంగా ఆ యొక్క టీసీ ఫుటేజ్ ఆధారంగా కొంత విషయం కూడా తెలిసింది. అంటే ఎవరు వచ్చారు ఏందనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అందులో అనుమానం ఉంటే మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కూడా పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు.